యేసయ్యకి స్తోత్రం, యేసయ్యకి స్తుతి, యేసయ్యకి ఘనత, ఆరాధన. మీ అందరికీ శుభోదయం. క్రీస్తుని పేరుట క్రీస్తుని సందేశం అనే వాక్యమును 1 minute వీడియో చేస్తున్న మీ అందరి కోసం చేస్తున్న ప్రభువాక్యం మీ అందరి మధ్యలో ఉండుటకు. ఎందుకనగా గాయపడ్డ ప్రపంచానికి ప్రభువాకు ఎంతో అవసరం. నశించిపోయే వారికి, మరి దేవుడు ఎరగని వారిగా ఉన్నవారికి, ప్రతి ఒక్క మానవాళికి, క్రైస్తవుల కథోలికులకు ప్రభువాకు ఎంతో అవసరం. కొత్త నిబంధన అపోస్తల కార్యం 19వ అధ్యాయం 5-6 వచనములు. వారు అది విని యేసు ప్రభు పేరుట జ్ఞానస్నానం పొందిరి. పిదప సౌలు వారిపై చేతులు ఉంచగా పవిత్రాత్మ వారిపై వేయించేసెను. అప్పుడు వారు భాషలలో మాట్లాడుతూ ప్రవర్తించ ఆరంభించెను. ఆమేన్. ఇది క్రీస్తుని సందేశం. క్రీస్తువా మీకు స్తుతి మహిమ కలుగును గాక. మరి ఉదయం వాయిస్ ఆఫ్ క్రైస్ట్ అనే పిక్ వాక్యం వస్తుంది, దాన్ని చూడండి. మరి ప్రతి ఒక్కరికి తెలియపరచండి. ఉదయం 8 నుండి 9 గంటలకు యేసయ్య నాతో ఉన్నాడు. మరి 5 గంటలకు క్రీస్తుని స్వరం అనే ఎన్నో అంశాలతో బ్రదర్ రాజుగారు మాట్లాడతారు. మరి రాత్రికి 8 నుండి 9కి యేసయ్యకి కృతజ్ఞత స్తోత్ర లైవ్ ఉంటుంది. దాంట్లో పాల్గొనండి. ప్రతి లైవ్లో పాల్గొనండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ని బెల్ బటన్ క్లిక్ చేసుకోండి. మరి ఎల్లవేళలా క్రీస్తుని దీవెన మీతో నుండును గాక. ఆమేన్.